అనగనగా ఒక ఊరిలో రాము అనే రైతు ఉండేవాడు. రాము చాలా తెలివైనవాడు మరియు ఆ ఊరిలో అందరికీ సహాయపడుతూ ఉండేవాడు. రోజూ కష్టపడి రాము తన పంటని చాలా జాగ్రత్తగా పండించేవాడు. ఒకసారి ఆ ఊరిలోకి ఒక భయంకరమైన రాక్షసుడు వచ్చాడు. ఆ రాక్షసుడు పెద్ద పెద్ద కూరలతో ఎత్తుగా బలంగా ఉన్నాడు. పచ్చగా పెరిగిన రాము పంటను చూసి తన సొంతం చేసుకోవాలి అని అనుకున్నాడు. అక్కడ ఉన్న రాముతో, నీవు నేను చెప్పినట్టు చేయకపోతే నిన్ను ఈ పంటను నేను నాశనం చేస్తాను అని బెదిరించాడు. రాము భయపడి, నా పంటలో సగభాగం నీకు ఇస్తాను, నా పంటను పాడు చేయవద్దు అని ఆ రాక్షసుడిని వేడుకున్నాడు. సరే, వచ్చే పంటలో నా సగభాగానికి భూమిపైన పెరిగినదంతా తీసుకుంటాను అని చెప్పి రాక్షసుడు అక్కడి నుంచి ఎగిరిపోతాడు. అప్పుడు రాము తను నష్టపోకూడదు అని ఆలోచించి ఒక పథకం వేస్తాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే సంతకు వెళ్ళి ఒక సంచి నిండా బంగాళదుంపలు కొంటాడు. ఆ బంగాళదుంపలను తన పొలంలో నాటాడు. ఆ పంటను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆ పంట కోసే సమయానికి ఆ రాక్షసుడు చెప్పినట్టు ఊరికి తిరిగి వస్తాడు. నా పంట ఏది అని రాముని అడుగుతాడు. నీవు అడిగినట్టే భూమిపైన పెరిగినదంతా తీసుకో అని చెప్పి వచ్చిన దుంపలను తన దగ్గర పెట్టుకొని వట్టి ఆకులను రాక్షసుడికి ఇస్తాడు. అప్పుడు రాక్షసుడు ఆ ఆకులను చూసి, చాలా తెలివిగా ఆలోచించావు. సరే, ఈసారి పండే పంటలో నా సగభాగానికి భూమి కింద పెరిగేదంతా నాది అని చెప్పి కోపంగా అక్కడి నుంచి ఎగిరిపోతాడు. ఆ మరుసటి రోజు రాము మళ్ళీ సంతకు వెళ్తాడు. ఈసారి మొక్కజొన్న గింజలను తెచ్చుకొని తన పొలంలో నాటుతాడు. ఆ పంటను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆ పంట కోసే సమయానికి రాక్షసుడు మళ్ళీ తిరిగి వస్తాడు. నా పంట ఏది అని రాక్షసుడు రాముని అడుగుతాడు. నీవు అడిగినట్టు భూమి కింద పెరిగిందంతా తీసుకో అని మొక్కజొన్న పొత్తులని తన దగ్గర పెట్టుకొని వట్టి వేళ్ళని ఇస్తాడు. ఆ వేళ్లను చూసిన రాక్షసుడు చాలా కోపంగా, ఈసారి పండే పంటలో నా సగభాగానికి ఆకులు వేళ్ళు రెండూ నాకే కావాలి. ఈసారి ఏం చేస్తావో చూస్తాను అని చెప్పి అక్కడ నుంచి ఎగిరిపోతాడు. ఆ మరుసటి రోజు రాము సంతకు వెళ్ళి చెరకు గళ్లను తెచ్చి పొలంలో నాటుతాడు. ఆ పంటను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆ పంటను కోసే సమయానికి రాక్షసుడు తిరిగి వస్తాడు. రాము, నా పంట ఏది అని రాక్షసుడు అడుగుతాడు. అప్పుడు రాము, నీవు అడిగినట్టు పైన ఆకులు కింద వేళ్ళు తీసుకో అని చెప్పి చెరకు గళ్లను తన దగ్గర ఉంచుకుంటాడు. అప్పుడు ఆ రాక్షసుడు ఏమి చేసినా పంట తనకు రాదు అని తెలుసుకొని ఆ ఊరిని వదిలి వెళ్ళిపోతాడు. ఆ ఊరి జనమంతా రాము తెలివితేటలను మెచ్చుకొని అందరూ అభినందిస్తారు. చూశారా పిల్లలు, రాము తన తెలివితేటలతో ఒక అపాయాన్ని చాలా తెలివిగా తప్పించుకున్నాడు. ఇలాంటి చక్కటి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మీరు కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.